ఇప్పుడే కాలేజీలో ఉంటూ ఇప్పుడే చదువుకుంటూ, లేకపోతే ఇంకా చిన్నపిల్లలు అంటే నేను అంటుంది కాలేజీకి వెళ్ళక ముందు పిల్లలు కూడా, వాళ్ళు కూడా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఎందుకంటే మన అందరి మీద బాధ్యత ఉంది. అంతేకాదు దేవుడు మనల్ని అందరినీ ఒక ఉద్దేశంతో సృష్టించాడు అనేటువంటిది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యంగ్ పీపుల్ చాలా లేజీగా ఉంటారు. వాళ్ళు పని చేయటానికి, కష్టపడటానికి ఇష్టమేమీ చూపించట్లేదు. లేజినెస్ ని మనం ఇలా డిఫైన్ చేయొచ్చు: ద క్వాలిటీ ఆఫ్ నాట్ బీయింగ్ విల్లింగ్ టు వర్క్ ఆర్ యూజ్ ఎనీ ఎఫర్ట్. అంటే ఏంటంటే కష్టపడటం కానీ పని చేయటం కానీ వాళ్ళకి ఏమాత్రమో ఇష్టం లేదని. ఈ లేజినెస్ తోడు ఐడిల్నెస్ అనేటువంటిది ఒక డిసీజ్ అనుకుంటే, ఐడిల్నెస్ ఇస్ ఎ టెంపరరీ ఆస్పెక్ట్. అంటే ఐడిల్ గా, పని లేదు, ఖాళీగా కూర్చున్నాను. చూడండి, మనం బెంచ్ మీద కూర్చోబెట్టారు అంటారు కదా, అది ఐడిల్నెస్ అనమాట. ఐడిల్నెస్ అంటే ఏంటంటే ప్రాజెక్ట్ ఏం అసైన్ చేయలేదు, నేను ఖాళీగా ఉన్నాను. ఆ ఖాళీగా ఉండటం కూడా ఐడిల్నెస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్ వితౌట్ వర్క్. పని చేయకుండా ఖాళీగా ఉన్నారనమాట. ఆ ఖాళీ టైంలో ఏం చేస్తారు? లేజీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఖాళీ టైంలో లేజీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సోషల్ మీడియాని, వీడియో గేమ్స్ అని, లేకపోతే టైం పాస్ అని, వాళ్ళతో మాట్లాడటం, వీళ్ళతో మాట్లాడటం, అటు తిరగటం, ఇటు తిరగటం. సో అంటే యవ్వనస్తులుగా ఉండి చక్కగా కష్టపడి చదువుకోవాల్సినటువంటి వయసులో, వాళ్ళ జీవితాన్ని ప్లాన్ చేసుకోవాల్సిన వయసులో, చక్కగా కట్టుకోవాల్సిన వయసులో, ఇలాంటి మంచి సమయంలో వాళ్ళు ఆ సమయం అంతా వ్యర్థం చేసుకొని దాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. సోషల్ మీడియా ఈజ్ వన్ థ్రెట్ టు అవర్ యంగర్ జనరేషన్. యూట్యూబ్ కానివ్వండి, మిగిలినవన్నీ కూడా సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, లేకపోతే ఫేస్బుక్ కానివ్వండి, ఇలాంటి వాట్సాప్ వరుసగా అనమాట. ఇవన్నీ కూడా, వీటన్నిటితో పాటు వీడియో గేమ్స్ చూస్తా గంటలు చదవరు, సీరియస్ గా ఉండరు, జీవితం అంటే పట్టించుకోరు, ఎంత బాధ్యత ఉండదు. అమ్మ నాన్న డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు, నేను ఇలానే ఉంటాను. సో ఎక్కడైతే కష్టపడి చదవాలో అక్కడ చదవకుండా టైం అంతా వేస్ట్ చేసుకొని తర్వాత జీవితంలోకి ఎంటర్ అవుతాడు. 25 ఏళ్ళు వస్తుంది, ఏదో కష్టపడి జస్ట్ పాస్ అవ్వాలి కాబట్టి పాస్ అవుతాడు డిగ్రీ. ఇప్పుడేం ఉద్యోగం రాదు, ఇంకా ఏ పని చేయడు, ఉద్యోగం రాదు, పని చేయటం కూడా ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేస్తాడంటే తల్లిదండ్రుల మీద ఆధారపడటం మొదలు పెడతాడు. తల్లిదండ్రుల మీద, పేరెంట్స్ మీద కానీ, లేకపోతే సిబ్లింగ్స్ మీద కానీ. తల్లిదండ్రుల మీద ఆధారపడతాడు. ఆర్థికంగా తల్లిదండ్రులు సహాయం చేయాలి, లేకపోతే అక్కో, అన్నో, తమ్ముడో, చెల్లో ఎవరొకళ్ళు సహాయం చేయాలి ఆర్థికంగా. మరి నువ్వు బానే ఉన్నావు కదా, నీకు ఫిజికల్ గా బానే ఉన్నావు కదా, నువ్వు ఎందుకు వెళ్ళి కష్టపడు, నీకు డిగ్రీ కూడా అయిపోయింది కదా, ఎందుకు తల్లిదండ్రుల మీద ఆధారపడతావు, లేకపోతే ఎందుకు అక్క చెల్లెళ్ళ మీద, అన్న తమ్ముళ్ళ మీద ఆధారపడతావు అంటే ఏం మాట్లాడరు. అసలు ఏం పట్టించుకోరు. మనం చెప్తుంటే తల్లిదండ్రులు ఎంతకాలము నిన్ను పోషించాలి? 22వ సంవత్సరానికి అయిపోతుంది కదా డిగ్రీ. మరి సమయం అంతా ఏం చేస్తాడు? దేవుడు ఇచ్చినటువంటి సమయం ఉంది కదా, 24 గంటలు ఉంది, దాంట్లో 8 గంటలు పడుకున్నా మిగిలిన గంటలన్నీ ఏం చేస్తాడంటే ఏం చేయడు. సో చూడండి, అంటే రైట్ టైంలో కష్టపడి చదువుకోకపోవడం వల్ల, వేరే వాళ్ళతో కంపీట్ చేసి డిలిజెంట్ గా కష్టపడి తను ఇండస్ట్రియస్ గా వర్క్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఏ జాబ్ వెళ్ళడానికి ఇష్టపడలేదు, పని చేయట్లేదు, ఇంట్లో తల్లిదండ్రులు ఇచ్చేటువంటి డబ్బులు తీసుకొని కాలం గడుపుతూ ఉన్నారు. ఏమంటాం మనం? ఇలా ఉంది అనుకోండి పరిస్థితి, వీళ్ళని ఏమన్నాలంటే మనం బాధ్యత లేని వాళ్ళం, ఇర్రెస్పాన్సిబుల్. బాధ్యత లేని వ్యక్తి ఎప్పుడూ కూడా ఒక మంచి తండ్రి కాలేడు, ఒక మంచి భర్త కాలేడు. తండ్రి భర్త కాలేడు, ఒక మంచి భార్య కాలేదు, ఒక మంచి తల్లి కూడా కాలేదు బాధ్యత లేని వ్యక్తి. నేను ఇద్దరికీ చెప్తున్నాను, యంగ్ పీపుల్కి, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా జాగ్రత్తగా ఆలోచించాలనే నేను చెప్తున్నాను. చూడండి, వీళ్ళు ఇలా ఇదంతా జరుగుతూ ఉంటే అసలు వాళ్ళ జీవితంలో ఇప్పుడు మేజర్ ఇంపాక్ట్ చూడండి, వాళ్ళకి మానసికంగా స్ట్రగుల్ అవుతుంటారు, ఎవరికి చెప్పుకోలేరు. డబ్బులు అయితే తీసుకుంటారు, అమ్మో, అన్నో, అక్కో, ఎవరొకరు, చెల్లో ఎవరొకరు డబ్బులు ఇస్తుంటారు, కానీ వాళ్ళ
మెంటల్ హెల్త్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎందుకంటే ఇప్పుడు వివాహం చేస్తారు, టైం అయిపోతుందని తల్లిదండ్రులు వివాహం చేస్తారు. మరి భార్యను పోషించాలి, పిల్లలను పోషించాలి, సంపాదన లేదు, ఎలా పోషిస్తాను? అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనుకోండి ఒక వ్యక్తి, తన ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఆలోచించు. ఇదంతా చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకి సాక్ష్యం ఏముంటుంది? ఏం సాక్ష్యం ఉంటుంది వాళ్ళకి? దేవుడిని మహిమపరుస్తున్నారు వాళ్ళ జీవితం ద్వారా? దేవునికి ఏమైనా మహిమ వస్తుందా? ఎలాంటి మహిమ వస్తుంది? ఈ టైంలో ఇదంతా జరుగుతా ఉన్న టైంలో నేను ఇంకొకటి కూడా గమనిస్తున్నాను. ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ఒత్తిళ్ల మధ్యలో ఏం చేస్తున్నారంటే ఈజీ మనీ మార్గాలు ఏంటని ఎదుగుతున్నారండి. ఈ ఒత్తిళ్ళు అన్నిటిలో ఏం చేస్తున్నారు? ఈజీగా త్వరగా డబ్బులు సంపాదించాలి. ఎలా? ఈజీగా డబ్బులు సంపాదించే మార్గాలు ఏంటంటే ఇక మీకు తెలుసు కదా, గ్యాంబ్లింగ్, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్, ఇవన్నీ వచ్చేస్తున్నాయి వాళ్ళ జీవితాల్లో. ఇదంతా ఆన్లైనే, ఎవరికి కనపడదు, ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉంటాడు, చక్కగా ఏసీ వేసుకుంటా ఉంటాడు, అమ్మ నాన్న డబ్బులు ఇస్తా ఉంటారు. ఇగో వీటన్నిటికి ఈజీ మనీ ఎలా సంపాదించాలి అనే దాని వైపు మనసు వెళ్ళిపోద్ది. వాళ్ళకి తెలియదు నిజంగా పాపం అదంతా మోసం అని. నన్ను ట్రాప్ చేస్తున్నారు, ఈజీ మనీ అనేటువంటిది నా దగ్గర ఉన్న డబ్బులు లాక్కుంటానికే కానీ వాళ్ళు నాకు సహాయం చేయడానికి కాదు అనేటువంటిది కూడా వాళ్ళకి తెలియకుండా ఏం చేస్తున్నారంటే ఈజీగా నేను ఎలాగైనా త్వరగా డబ్బులు సంపాదించేయాలి. మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేసావు, ఖాళీగా ఉన్నావు కదా అంటే, ఇన్ని సంవత్సరాలు ఏదో పోయినాయి కదా, ఇప్పుడు నేను చేస్తాను, ఆగండి, బాగా కష్టపడి సంపాదిస్తాను, నేను ఈజీగా డబ్బులు సంపాదిస్తాను అని చెప్పి ఈ వీటిలోకి వెళ్ళిపోతున్నారు. వాటిలోకి వెళ్ళిపోతే రావటమే ఉండదు ఇంకా వెనక్కి. నేను బెట్టింగ్ గురించి కూడా, ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్, వీటన్నిటి గురించి కూడా నేను మాట్లాడతాను. ఇవన్నీ టాపికల్ మెసేజెస్. వీటన్నిటి గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే మన బిడ్డలను మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు? మన కుటుంబాలను మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు? అందులో కాపరిగా నేనుంటూ నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఎవరొకళ్ళు మాట్లాడాలి కదా, మాట్లాడాలి, చెప్పాలి, అయ్యా మన కుటుంబాలు ఇవి, దేవుడి మహిమ కోసం మనం బ్రతకాలి, మనం ఉన్నది ఆయన కోసము, మనం ఉన్నది మన కోసం కాదు. టైం వేస్ట్ అయిపోతుంది, జీవితాలు పోతున్నాయి, కుటుంబాలు పోతున్నాయి, ఆఖరికి ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ లోకి వెళ్ళి, వాటిలోకి వెళ్ళి, బెట్టింగ్ లోకి వెళ్ళి లక్షలు డబ్బులు పోగొట్టుకుంటారు. ఇప్పుడు ఆ బాధ అంతా వచ్చి మళ్ళీ తల్లిదండ్రుల మీద పడుతుంది, మళ్ళీ సిబ్లింగ్స్ మీద పడుతుంది, భార్య మీద పడుతుంది, పిల్లల మీద పడుతుంది, వాళ్ళ జీవితాల మీద పడుతుంది. ఈ ప్రాసెస్ అంతట్లో ఏమవుతుందో తెలుసండి? ఈ ప్రాసెస్ అంతట్లో చెడు అలవాట్లు మొదలవుతుంది, బ్యాడ్ హ్యాబిట్స్ అంటాం. వీటన్నిటిలో ఇదంతా ఒత్తిడి కదా, ఈ ఒత్తిడి అంతా తీసుకోలేక వీటిలో నుంచి ఏంటంటే చెడు అలవాట్లలోకి వెళ్తున్నాడు. తాగుడు అలవాటు అవుతుంది, డ్రింకింగ్, తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఇల్లీగల్ రిలేషన్షిప్స్, వీటన్నిటిలోకి వెళ్ళటం. అంటే చూడండి, అన్ని సమస్యల్లోకి, వీటన్నిటిలోకి మనిషి ఇలా వెళ్ళిపోతా ఉంటే, కుటుంబాలు పాడైపోతా ఉంటే, నాశనం అయిపోతా ఉంటే, మనశ్శాంతి లేకుండా భార్య బిడ్డలు గడుపుతూ ఉంటే, లేకపోతే భర్త బిడ్డలు గడుపుతూ ఉంటే, తల్లిదండ్రులు మనశ్శాంతి లేకుండా గడుపుతూ ఉంటే, ఎంత నాశనం జరుగుతుంటే, ఇదంతా ఎందుకు జరుగుతుందో చెప్పమంటారండి? ఇదంతా జరగటానికి కారణము కష్టపడి పని చేయటానికి ఇష్టపడట్లేదు. ఎంతసేపైనా ఆ ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. కానీ నేను బాధ్యత కలిగిన, నేను దేవుని స్వరూపంలో ఉన్నాను కదా, నేను దేవుని బిడ్డను కదా, నేను కష్టపడాలి కదా, ఏంటి ఇలా చేస్తున్నాను నేను అనుకోవట్లేదు. కావాలంటే అప్పులైనా తీసుకొస్తారండి. అప్పు అనేటువంటిది అదొక ఊబి. దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. అది కూడా పరలోకం నుంచి హస్తం వచ్చి నిన్ను ఆ ఊబిలో నుంచి బయటికి వేయాలి, కానీ దాంట్లోకి వెళ్ళి బయటికి రావడం అంటే అసలు ఇంపాసిబుల్. చెప్తున్నాను మీకు, అలాంటి ఊబేది అప్పుల్లోకి వెళ్ళి. లేకపోతే నిజంగా నేను ఈ బెట్టింగ్ గురించి వింటున్నాను. లక్షలు పోగొట్టుకుంటున్నారు, ఆ ఊబిలోకి వెళ్తున్నారు, ఆ ఊబిలోకి వెళ్ళి లోన్లు తీసుకుంటున్నారు. అసలు మామూలుగా లేదనమాట. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి మొక్కలు అయిపోతా ఉన్నాయి అనమాట. ఇదంతా ఏంటంటే అసలు ఈ ప్రతి ఒక్కటి ఊబే. ఇది ఈ ఊబిలోకి దిగామంటే బయటికి రావటం అంటే ఏముండదు, ఆ ఊబిలోనే ఉంటూ అలానే వాళ్ళ లైఫ్ ఎండ్ అయిపోతుందేమో అనేటువంటి బాధ నాకు కలుగుతా ఉందన్నమాట. దీని అంతటికి కారణం ఏంటంటే వాళ్ళు కష్టపడటానికి చిన్న వయసు నుంచే ఇష్టపడట్లేదు. చూడండి, దేవుడు మనం కష్టపడాలని కోరుకుంటున్నాడు. కష్టపడాలి, బాగా కష్టపడాలి. అంతేకాదు
మన తెలివంతా వాడాలి, మన జ్ఞానం అంతా వాడాలి. దేవుడు మనకి అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ మనకి ఇచ్చిన మైండ్ ఏంటో తెలుసండి. మన మైండ్ మామూలు మైండ్ కాదు. మనకి ఇచ్చినటువంటి మైండ్ అంతా వాడి, మన తెలివితేటలంతా వాడి, దేవునికి వ్యతిరేకంగా కాకుండా దేవుని చిత్త ప్రకారము, దేవుని సంకల్ప ప్రకారము విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ అ నేషన్ మనము చాలా వెల్త్ క్రియేట్ చేయొచ్చు.